హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఎంతమందికి గోబీ ఫ్రై అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీకైతే ఇప్పుడు గోబీ ఫ్రై ఎంత టేస్టీగా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేయండి. చూడండి ఈజీగా అయితే చూడండి, గోబీస్ అయితే నేను ఇట్లయితే కట్ చేసుకున్నాను. క్యాలీఫ్లవర్ చిన్న చిన్న పీసెస్గా. నెక్స్ట్ అయితే చూడండి కొన్ని వాటర్ అయితే దీంట్లో పోసేసుకోవాలి. మనం పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టేసేసుకొని చూడండి కొన్ని అయితే వాటర్ పోస్తున్నాను. వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. దాంట్లో ఉన్న డస్ట్ కానీ అన్నీ పోతాయండి, క్లీన్ అయిపోతుంది అనమాట. మంచిగా 2-3 మినిట్స్ అయితే కుక్ చేయాలన్నమాట, అంతే. ఇంకెక్కువ కూడా అవసరం లేదు. చూడండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనము చాలా త్వరగా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుందండి గోబీ ఫ్రై అయితే. ఇదైతే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయొద్దండి, అస్సలు స్కిప్ చేయొద్దు. చూడండి నెక్స్ట్ అయితే వేసేస్తున్నాను నేనైతే. దీంట్లో కొన్ని వాటర్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత అయితే వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నా కదా గోబీని. చూడండి ఇట్లా 2-3 మినిట్స్ ఉంటే చాలండి. నెక్స్ట్ అయితే దీన్ని అయితే వేరే దగ్గర తీసేసుకోవాలి. వాటర్ లేకుండా అయితే మనం వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి ఇలా అయితే అన్నిటిని ఒక దగ్గరికి అయితే తీసేసుకోవాలండి. వాటర్ లేకుండా మంచిగా డ్రైగా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అయితే మనకు కావాల్సింది పిండి కావాలి కదండి. అయితే నేను చూడండి ఏమేమి వేస్తున్నా అంటే ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ అయితే బియ్యం పిండి వేసుకుంటున్నానండి. నేను ఎన్ని స్పూన్లు అంటే 4 స్పూన్లు అయితే బియ్యం పిండి వేస్తున్నాను. చూడండి నేను అయితే శనగపిండి అయితే అస్సలు వేయట్లేదండి. చాలామందికి అయితే ఈ రోజుల్లో శనగపిండి తినడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కదా. అందు గురించి అయితే నేనైతే బియ్య పిండితోనే చేసేస్తున్నాను. కానీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. నెక్స్ట్ 3 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అనమాట. 4 స్పూన్లు బియ్య పిండి, 3 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కొంచెం అయితే ధనియాల పౌడర్ వేసుకోవాలండి, మనకి టేస్ట్కి మంచిగా బాగుంటుంది. చూడండి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి కారం వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా, పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారనమాట. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని అయితే నేను కరివేపాకు రెబ్బలు అయితే వేస్తున్నాను అనమాట, కొంచెము ఆకుల్ని. నెక్స్ట్ అయితే గరం మసాలా, ఇది హోమ్ మేడేనండి, మనం ఇంట్లో చేసుకుంటాం కదా గరం మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ అయితే చూడండి ఇవన్నీ కలిపి మనం అయితే ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఐటమ్స్ అయితే ఇవే ఉంటుందండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట పిండిని. మనం కావాల్సినంత క్వాంటిటీ, ఒకసారి ఒకవేళ గోబీ ఎక్కువ ఉంటే మనం కొంచెం క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు అనమాట. కొంచెం టేస్టీ సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నాను, ఒక చిటికడంతా. అలాగే ఫుడ్ కలర్ అయితే కొంచెం వేస్తున్నాను. చూడండి నేను కూడా ఒక చిన్న చిటికడంతా వేస్తున్నానండి. లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట, మనం కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. చూడండి కొంచెం ఫైనల్గా అయితే ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పిండి మంచిగా ఇట్లా ఉండలు లేకుండా మంచిగా అవుతుందండి. అలాగే స్మూత్నెస్ వస్తుంది అనమాట. గోబీస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని వాటర్ మిక్స్ చేసుకుంటూ అయితే మనం కలుపుకోవాలన్నమాట. చూడండి వాటర్ అయితే మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలండి. మరి ఎందుకంటే మరి ఎక్కువ లూజ్ కాకుండా క్వాంటిటీని బట్టి అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే మనం మిక్స్ చేస్తున్నాను నేనైతే వాటర్ని. ఫైనల్గా చూడండి ఇట్లా అయితే ఇట్లా కలుపుకున్న తర్వాత మనకి ఇలా వచ్చింది గ్రేవీ అనమాట. మనం మరి అంత లూజ్గా కాకుండా ఒక రకంగా అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి నేను స్పూన్తో చూపిస్తున్నా కదా, ఇలా ఉండాలన్నమాట గ్రేవీ. నెక్స్ట్ అయితే చూడండి కాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, మనము ఇట్లా డ్రైగా అయిపోయినాయి కదా, వాటర్ లేకుండా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వాటర్ క్వాంటిటీ ఉండడం వల్ల కూడా లూజ్ అయిపోతుంది అనమాట పిండి. చూడండి ఇట్లా డ్రైగా ఉన్నవి మంచిగా దీంట్లో వేసేసుకుంటున్నాను నేను. మంచిగా మిక్స్ చేసుకోవాలండి, హ్యాండ్తో మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారండి. చూడండి మంచిగా ఇవైతే దీనికి పట్టేటట్టుగా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో. వీడియో స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదండి, స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి ఈవినింగ్ అయితే స్నాక్స్ పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు, చాలా బాగుంటుంది కూడా. చూడండి ఫైనల్గా అయితే ఇట్లా అయిపోయింది కదా.
నెక్స్ట్ చూడండి ఇట్లా అయితే మనం ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకుంటే చాలా టేస్టీగా చాలా త్వరగా అయిపోతాయండి. చూడండి కలర్ఫుల్గా రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో. మనం చాలామంది అయితే హోమ్ మేడే ప్రిఫర్ చేయండి పిల్లలకైతే. చాలామంది అవుట్ సైడ్ అయితే తీసుకొస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఇప్పుడైతే కలర్ఫుల్ కావాలి మమ్మీ, అవి కావాలి, గోబీ మంచూరియా కావాలి, గోబీ ఫ్రై కావాలని అడుగుతూ ఉంటారు. ఇలా ఇంట్లో అయితే చేసి పెట్టండి, టేస్టీగా ప్లస్ హోమ్ మేడ్ కదండి. పిల్లలు కూడా చాలా మంచిది హెల్తీకి. చూడండి చాలా క్యాలీఫ్లవర్ తినడం కూడా చాలా మంచిది పిల్లలకి. కొన్ని ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లో అయితే, చాలా హెల్త్కి కూడా మంచిది అనమాట. మంచిగా ఇట్లా ఆయిల్లోంచి తీసేయండి. చూడండి ఆయిల్ కూడా అంతా అయితే పీల్చుకోదనమాట. ఫైనల్గా అయిపోయిన తర్వాత చూడండి నేనైతే కొంచెం ఆయిల్ వేసి ఇట్లా సన్నగా మిర్చి అయితే కట్ చేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ అలాగే కొంచెం అయితే కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే ఇట్లా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి కొంచెం అయితే ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వీటిని అయితే మిక్స్ చేస్తున్నాను నేను దీంట్లో. చూడండి పిల్లలు కూడా అచ్చం సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అయితే మనది అయితే గోబీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారండి. మా పిల్లలు అయితే చాలా టేస్టీగా ఉందని చెప్పి అన్నారు మా పిల్లలు అయితే. ఒకసారి అయితే మీ పిల్లలకైతే ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూడండి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది, గోబీ ఫ్రై. ఫైనల్గా ఇదండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. న్యూగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అయితే షేర్ చేస్తాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.